హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఇరానీ చాయ్ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇరానీ చాయ్కి ముందుగా అల్లం ఇలాచీ తీసుకోవాలండి. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఓ బౌల్ తీసుకోవాలి. బౌల్లో 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాస్ వాటర్కి టీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ వేస్తున్నాను. 2 స్పూన్ టీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం దంచుకున్న అల్లం ఇలాచీ వేసేసుకోవాలి. అల్లం మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. అల్లం ఇలాచీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం పొడుగా చేసుకోవాలండి. ఇలా పొడుగా చేసుకొని గాలి పోకుండా మనం బౌల్ మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. రౌండ్గా మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి కొంచెం దీన్ని ఇట్లా ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఇది ఒక 15 మినిట్స్ మసలనివ్వాలండి. మనం 2 గ్లాస్ తోటి చేసుకుంటున్నాం కదా, 1 గ్లాస్ వరకు డికాషన్ వచ్చేంత వరకు మసలనివ్వాలండి. అది మసలేలోపు మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాస్ పాలు పోసుకోవాలి. ఈ పాలు కూడా మనం 1 గ్లాస్ వచ్చేంత వరకు మసలనివ్వాలండి. ఇలా మసిలితే టీ అనేది సూపర్గా వస్తుందండి. పాలు అనేవి చిక్కగా ఉంటాయి కదా, టీ అనేది కూడా సూపర్గా వస్తుంది. ఇక్కడ చూడండి, డికాషన్ అనేది మసులుతుంది. ఇలా మసులుతున్నప్పుడు మనం పాలు కూడా మసులుతున్నాయి చూడండి. ఇలా పాలు కొంచెం మసులుతున్నప్పుడు అందులో కొంచెం మనం మిల్క్ మేడ్ ఉంటే కూడా వేసుకోవచ్చు అండి. పాలు రెడీ అయిపోయాయి, డికాషన్ కూడా రెడీ అయిపోయిందండి. 15 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం చాకుతో మూత అనేది లూజ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇలా ఒక టీ జాలి ఉంటుంది కదా, అందులో వేసి వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకున్న తర్వాత టీ కప్పులో హాఫ్ వరకు డికాషన్ పోసుకోవాలండి. డికాషన్ పోసుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. హాఫ్ డికాషన్ పోసుకోవాలి, హాఫ్ వరకు పాలు పోసేసుకోవాలండి. ఇరానీ చాయ్ అనేది రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. దీన్ని బిస్కెట్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చూపించాను కదా, ఇంకో విధంగా కూడా మీకు చూపిస్తానండి. ఆలోపు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం డికాషన్, కొంచెం పాలు తీసుకొని ఇలా గ్లాస్లో షిఫ్ట్ చేస్తూ ఒక 30 సెకండ్స్ వరకు చేసుకుంటే బురుగుగా టీ అనేది ఇంకా సూపర్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. ఇరానీ చాయ్ అనేది సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై ఫ్రెండ్స్.